ఈ వీడియోలో మనం చూడబోయేది 6 రకాల స్నాక్స్ రెసిపీ ఎలా చేసేదని చూద్దామండి. ఈ వీడియోస్ అన్ని టైమింగ్ వచ్చేసి 1 నిమిషానికి ఉంటుందండి. ఈ వీడియోస్ అన్ని షార్ట్స్ వీడియో. ఫస్ట్ రెసిపీ వచ్చేసి సాబుదానా వడ ఎలా చేసేదని చూద్దామండి. చాలా క్రిస్పీగా టేస్ట్ భలే ఉంటుందండి. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం తీసి మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకుని ఒక 2-3 టైం బాగా వాష్ చేసి శుభ్రంగా నీళ్ళు తీసి సగ్గుబియ్యం మునిగేంత నీళ్ళు వేసుకోండి. 3 అవర్స్ నానబెట్టాలండి. మిక్సింగ్ బౌల్లో మెత్తగా ఉడికించిన ఆలుని యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, వేరుశనగల పొడి యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోనే సగ్గుబియ్యం యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోండి. ఇలా మీరు ఏ షేప్ లో చేసి ఆ షేప్ లో రావాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా వడలు వస్తాయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిగా ఉండేటప్పుడు మీరు చిన్న చిన్న వడలా చేసి ఆయిల్లో వేసుకోండి. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. ఈ సాబుదానా వడ వచ్చేసి టేస్ట్ భలే ఉండాయండి. వేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇదే స్టైల్లో ట్రై చేసి చూడండి. స్నాక్స్ రెసిపీలో సెకండ్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండిలో బోండా ఎలా చేసిందని చూద్దామండి. ఈ బోండాలు వచ్చేసి చాలా క్రిస్పీగా టేస్ట్ భలే ఉంటుందండి. మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు రవ్వ యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోండి. గోధుమ పిండిని జారుగా కలిపితే ఆయిల్ పీల్చుకుంటుందండి. అలానే మనం గట్టిగా కలిపితే బోండాలు వచ్చేసి హార్డ్గా ఉంటాయి. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిగా ఉండేటప్పుడు మీరు చిన్న చిన్న బోండాలుగా వేసుకోండి. బాగా ఫ్రై చేసి తీసుకోండి. టేస్ట్ భలే ఉంటాయండి. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ అండి ఇది. స్నాక్స్ రెసిపీలో థర్డ్ రెసిపీ వచ్చేసి అరటి పువ్వు గారెలు ఎలా చేసేదని చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చేసేది నిండా ఈజీ. ముందుగా శనగపప్పుని ఒక 3 గంటలు నానబెట్టుకోండి. అరటి పువ్వుని శుభ్రం చేసి సన్నగా తరగాలండి. మిక్సీ జార్లో కొద్దిగా సోపు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి లైట్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే మనం నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్ళు శుభ్రంగా తీసి పప్పు కొద్దిగా యాడ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్కి మార్చుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అరటి పువ్వు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. వేడిగా ఉండే ఆయిల్లో చేతిలో పెట్టి చిన్న చిన్న వడలుగా చేసి ఆయిల్లో వేసుకోండి. బాగా క్రిస్పీగా వేయించి ప్లేట్లోకి తీసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్ భలే ఉంటాయి. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. రెసిపీలో ఫోర్త్ స్నాక్స్ వచ్చేసి చాలా ఈజీ అయిన ఒక స్నాక్స్ రెసిపీ అండి. ఇడ్లీ పిండి బోండాలు ఇంట్లో చాలా ఈజీగా చేసేయవచ్చండి. ఎలా చేసేదని ఈరోజు చూద్దాం. చాలా క్రిస్పీగానే ఉంటాయండి. ముందుగా మీకు ఎంత పిండి కావాలో అంత పిండి మిక్సింగ్ బౌల్కి యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 3 కప్పులు ఇడ్లీ పిండి యాడ్ చేసినానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. స్పూన్తోనే ఇలా కలుపుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగా ఉండేటప్పుడు కొద్దిగా ఈ విధంగా పిండి తీసి ఆయిల్ యాడ్ చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి బాగా క్రిస్పీగా వేయించి ప్లేట్కి తీసుకోండి. చాలా క్రిస్పీగా టేస్ట్గా భలే ఉంటాయండి. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. ఇడ్లీ పిండి బోండా రెడీ. స్నాక్స్ రెసిపీలో 5th రెసిపీ పిల్లలకు ఎంతో ఇష్టమైన వెజిటబుల్ మోమోస్ ఎలా చేసేదని చూద్దామండి. నేను వచ్చేసి ఫస్ట్ టైమే ట్రై చేశానండి. చాలా బాగా కుదిరింది. టేస్ట్ భలే ఉంటాయండి. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు మైదా పిండి, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోండి. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసి పెట్టేయండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వేసి లైట్గా వేయించుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోండి. ఇందులోనే తురుముకున్న క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ వేసి బాగా వేయించుకొని ఇందులోనే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మోమో షీట్ వచ్చేసి పలచగా ఉండాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. షీట్ మధ్యలో స్టఫింగ్ పెట్టేసి చుట్టూ అంచులు వచ్చేసి ఇలా లైట్గా మర్చుకుంటా జాయిన్ చేసుకునేయండి. నేను వచ్చేసి సుమారుగానే చేస్తున్నానండి. మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి. ఒక 10 నిమిషాలు మనం స్టీమ్ చేసి తీసుకున్నారంటే మోమోస్ రెడీ అండి. చాలా టేస్ట్గా ఉండిందండి. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. స్నాక్స్ రెసిపీలో 6th రెసిపీ వచ్చేసి చాలా క్రిస్పీ అయిన రవ్వ బోండా ఎలా చేసేదని చూద్దామండి. టేస్ట్ భలే ఉంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది.
ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు రవ్వ యాడ్ చేసుకోండి. ఇందులో 1 కప్పు మజ్జిగ వేసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టేయండి. ఇందులోనే మెత్తగా ఉడికించిన ఆలుని బాగా స్మాష్ చేసి యాడ్ చేసి బాగా కలుపుకునేయండి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. స్పూన్తోనే ఇలా బాగా కలుపుకునేయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడిగా ఉండే ఆయిల్లో కొద్దిగా పిండి తీసి ఇలా వేసుకోండి. సైడ్ కాలినాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. ఈ 6 రకాల షార్ట్స్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.